చరిత్రలోనే అనూహ్యంగా తెలుగుదేశం అనేది ఒక విజయ దుందుబి భోగించడం జరిగింది. మరి దీనికి అన్నిటికీ కారణం మన కార్యకర్తలు, మరి నాయకులు అంతా ఎంతో కష్టపడి మరి ఈరోజు టీడీపీ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా పత్తికొండ నియోజకవర్గానికి శ్యాంబాబు గారి విజయానికి ఆర్నిశలు కష్టపడినటువంటి మనకు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బరాయుడు గారు ఉన్నారు. మరి సుబ్బరాయుడు గారి ఆనందాన్ని మనం కనుక్కుందాము. నమస్తే అన్న గారు. నమస్తే. ఎలా మరి ఇంత విజయం సాధించారో ఎలా అనిపిస్తుంది మీకు? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రజలు ఇంత ఉత్సాహంగా ఓటింగ్ పాల్గొని చంద్రబాబు నాయుడుకి ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ పత్తికొండలో కూడా మన శ్యాంబాబుకి మెజార్టీ రావడం అది కూడా సంతోషంగా ఉంది. ఏమంటే ఈ కృషి అంతా కార్యకర్త అనే తోళ్ళు ప్రతి ఒక్కరు కృషి కష్టంతోనే ఈ మెజార్టీ వచ్చింది. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అవినీతికి ఈరోజు ప్రతి కార్యకర్త ప్రతి ఊర్లో కష్టపడి నాది ఈ విజయం నేను పెట్టుకునే అనే లెక్క చేసి అత్యధిక మెజార్టీతో ఇన్ని స్థానాలు 164 స్థానాలు వచ్చినాయంటే చాలా సంతోషం. అందరికీ మా కార్యకర్తలకి, మా వెల్లుత్తి నాయకులు, మండలం నాయకులు అంత కష్టపడి తిరిగి చేసినందుకు అందరికి చేతులెత్తి ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నా. మరి సర్వేలకు కూడా అందనటువంటి అంచనాలతో మీరు సాధించినారు. ఇది ఎవరు అనువేగంగా ఊహించలేదు, సర్వేలకు కూడా ఇది అందడం లేదు. మరి ఇంత విజయం సాధిస్తామని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అసలు మీరు ఒకటే గమనించాలా, ఈరోజు ప్రచారంలో ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఖర్చు పెట్టాల డబ్బులు, సొంతంగా ఎవరంతా ఎవరు వచ్చి తిరిగి పాల్గొన్నప్పటికే మా విజయం గ్యారెంటీ అనేది తెలిసిపోయింది. మేము ఎక్కడైనా ఒక విలేజ్ పోవాలంటే 30 బండ్లు వస్తున్నాయి. అంటే ప్రతి కార్యకర్త సొంతం తిరిగి కష్టపడి చేసినందుకే ఆ రోజే మేము భారీగా గెలుస్తామని. ఒకటే మీరు వెల్దుర్తిలో 6,000 నుంచి 7,000 మంది ర్యాలీకి వచ్చినారంటే మేమేమో ఎవరిని ఒకే ర్యాలీ ఉందని చెప్పినాం, కానీ ఆ రోజే పత్తికొండ అదే బస్ స్టాండ్లో మేము గెలిచిపోయినామని చెప్పడం జరిగింది. మేము ఆ రోజే గెలిచామనేది మాకు డిక్లేర్గా ఉంది. పోయినతూరు 12,000 మైనస్ ఉండేదాన్ని చేసి ప్రెస్లో వెల్దుర్తి మండలం అంత ఇంత మెజార్టీ తెచ్చిందంటే ఈ పత్తికొండ వెల్దుర్తి మండలం ప్రజలకు అందరికీ రుణపడి ఉంటామని నేను తెలుపుకుంటున్నాను. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.